హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తాలూకా ఆర్కిటెక్చర్ అనమాట. లైక్ ఇప్పుడు ఏదర్ బీటెక్ స్టూడెంట్స్ కానీ లేదా జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ బాగా విన్న పేరు అండ్ బాగా నచ్చిన రోల్ చాలామందికి ఇది. ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్ అంటే ఏంటి అండ్ దీని ఆర్కిటెక్చర్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుద్ది, అసలు ఇది ఎలా చెయ్యాలి, ఇది ఎలా నేర్చుకోవాలి, ఇవన్నిటినీ కలిపి ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ నేను ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని ఈ ఆర్కిటెక్చర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. లైక్ ఒకటి గ్లోబల్, ఇంకోటి లోకల్. అండ్ లోకల్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటి మీకు అర్థం కాకపోతే, ఇప్పుడు లోకల్ అంటే ఓన్లీ మనం చేసే అప్లికేషన్ మన మన సిస్టంలోనే యాక్సెస్ అయ్యేటట్టు ఉంటే అది లోకల్. లేదు ఇది అందరికీ కావాలి, అందరికీ యూజ్ అవుద్ది అండ్ దీన్ని నేను లైవ్గా ప్రొడ్యూస్ చేస్తాను, ప్రొడక్షన్కి పంపిస్తాను నా అప్లికేషన్ అనుకుంటే దాన్ని గ్లోబల్. సో ఇప్పుడు ఎయిదర్ లోకల్ కానీ గ్లోబల్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద డేటాబేస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్. సో ఈ మూడిట్లో డేటాబేస్ని హార్ట్ అంటారు, ఎందుకంటే మన డేటాని స్టోర్ చేసేది ఇదే. సో దీన్ని హార్ట్ అంటారు. అండ్ మన డేటాని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా మీకు అవసరమైతే మీకు ఓన్లీ రిలవెంట్ డేటాను మాత్రమే బయటికి ఇస్తుంది అండ్ మీరు పంపించే డేటాని నీట్గా ఒక ఆర్డర్లో సేవ్ చేస్తుంది అండ్ మీరు అడగగానే టైంకి ఇస్తుంది. సో ఇటువంటివన్నీ పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మన డేటాని సెక్యూర్గా ఉంచుతుంది. సో డేటాబేస్లో స్టోర్ చేయడం వల్ల ఇది యూస్. సో దీన్ని ఏ అప్లికేషన్కైనా హార్ట్ అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఎందుకన్నా, ఆల్రెడీ డేటాబేస్ ఉంది కదా అనుకుంటే ఓకే ఉంది, కానీ ఇప్పుడు మీరు డేటాబేస్ ఉంది, మీకు డేటాబేస్ ఉంది, సో దాని క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఆ డేటాని మీరు ఇంకోళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ క్రెడెన్షియల్స్ ఇస్తే వాళ్ళు ఆ డేటాని మిస్యూజ్ చేయొచ్చు. సో దానివల్ల మీకు ప్రాబ్లం కావచ్చు. సో అలా కాకుండా వాళ్ళకి ఆ డేటా వెళ్ళాలి, కానీ వాళ్ళకి డేటా మీద కొంచెం కంట్రోల్ ఉండాలి. సో అలా పెట్టడం, అలా చేయడం, అవన్నీ చేసేది బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఇవి ఎలా చేస్తారన్న అంటే ఇప్పుడు ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్కి ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేశారనుకోండి, ఆ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి క్లిక్ కొట్టగానే ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఉన్న మీ డేటాబేస్లో ఉన్న మీ టేబుల్లో ఉన్న డేటా మొత్తం బయటకు వస్తుంది. కానీ అక్కడ మీరేంటి డేటాబేస్ని టచ్ చేయట్లే, ఆ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి ఆ డేటాని రిట్రీవ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఏంటవుద్ది, సెక్యూరిటీ ప్రొవైడ్ అవుద్ది. సో దీన్ని బట్టి మనం ఆ డేటాని సెక్యూర్గా తీసుకొస్తాం. నెక్స్ట్ ఆ డేటాని ఇంకెవరికైనా ఇవ్వచ్చు. సో ఆ ఎండ్ పాయింట్ ఇచ్చినట్లయితే ఆ డేటా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు సెక్యూరిటీ వస్తుంది. నెక్స్ట్ ఆ అవతల యూజర్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. సో ఇది బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ వల్ల యూజ్. సో తర్వాత ఫ్రంట్ ఎండ్. సో ఇప్పుడు బాగానే ఉంది, డేటా వచ్చింది. డేటా వచ్చేటప్పుడు మీ డేటాని మీరు డిస్ప్లే చేస్తారు, కానీ అది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో అర్థం అవ్వాలంటే అది స్టైల్గా ఉండాలి, దాన్ని కరెక్ట్ ఫార్మాట్లో పెట్టాలి అండ్ అందరికీ అర్థమయ్యేలా పెట్టాలి, దానికి కొంచెం యానిమేషన్ పెట్టాలి. ఇవన్నీ చేయడానికి యూజ్ చేసేదే ఫ్రంట్ ఎండ్. సో ఈ మూడు కలిపి ఒక వెబ్ అప్లికేషన్లా క్రియేట్ చేస్తే అదొక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో లోకల్ అంటే ఏంటన్నా, గ్లోబల్ అంటే ఏంటన్నా. సో ఓకే, ఇప్పుడు లోకల్ అంటే చెప్పే ఇందాకలా మీ సిస్టంలో మాత్రమే వర్క్ అయ్యేది లోకల్, అలా కాకుండా అందరికీ వచ్చేటట్టు ప్రొవైడ్ చేస్తే గ్లోబల్. ఓకే, ఇప్పుడు లోకల్లో అయితే మనం మన సిస్టంలో సపోజ్ మైఎస్క్యూఎల్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసాం, దానికి ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది, ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ ఏదో ఒక ఫ్రేమ్వర్క్ లైక్ ఫ్లాస్క్ కానీ, స్ప్రింగ్ బూట్ కానీ, ఎక్స్ప్రెస్ కానీ ఏదో ఒకటి. ఇప్పుడు నీకు పైథాన్ బాగా వచ్చనుకుంటే ఫ్లాస్క్ యూజ్ చేయొచ్చు, లేదన్నా నాకు జావా బాగా వచ్చింటే మీ స్ప్రింగ్ బూట్, లేదు నాకు జావా స్క్రిప్ట్ బాగా వచ్చింటే ఎక్స్ప్రెస్ జేఎస్. సో ఏదైనా ఒకటే ఫంక్షనాలిటీ చేస్తుంది, కానీ అవన్నీ చేసేది మనకి వచ్చే లాంగ్వేజ్, మనకి ఇష్టమైన లాంగ్వేజ్ బట్టి మనం చేసుకుంటాం. సో ఆర్కిటెక్చర్ ఒకటే, కానీ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ వేరు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్కి వచ్చావు, ఓకే అది కూడా అయ్యింది. అంతా కలిపి మీ లోకల్ సర్వర్లో చేశారు, ఇది లోకల్ ఫుల్ స్టాక్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా డేటాబేస్ సర్వర్, మైఎస్క్యూఎల్ సర్వర్ మీ సిస్టంలో ఉంది, మీ పోర్ట్లో ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఇదే సర్వర్ని నేను బయట ప్రొవైడ్ చేయాలి. సో ఇటువంటి టైం అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మాంగోడిబి ఉంది, మాంగోడిబి అట్లాస్ వేరు, మాంగోడిబి కంపాస్ వేరు. మాంగోడిబి కంపాస్ అంటే అది లోకల్గా యూజ్ చేయడానికి, అది ఓన్లీ మన సిస్టమ్ వరకు యాక్సెస్ అవుతుంది. అలా కాదన్నా నేను మాంగోడిబి
అట్లాస్ యూస్ చేస్తాను, అందరికీ నా డేటా ప్రొవైడ్ చేస్తానంటే అది వెల్ అండ్ గుడ్. ఎందుకంటే నీ డేటాబేస్ సర్వర్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఫంక్షనాలిటీస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అది, దాన్ని యూస్ చేసి ఆ డేటాను అక్కడ స్టోర్ చేస్తావు. నెక్స్ట్ దాని నుంచి డేటాను రిట్రీవ్ చేసుకుంటావు. నువ్వు రిట్రీవ్ చేసేటప్పుడు ఆర్ డేటాను యాక్సెస్ చేసేటప్పుడు నువ్వు నీ లోకల్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అయినా యాక్సెస్ చేయొచ్చు, నీ గ్లోబల్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇదంతా లోకల్ ఫుల్ స్టాక్, ఇదంతా గ్లోబల్ ఫుల్ స్టాక్. సో ఇప్పుడు మీరు మీ లోకల్లో బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఈ డేటాను మీరు యాక్సెస్ చేయాలని చేయొచ్చు, ఈ డేటాను మీరు యాక్సెస్ చేయాలని చేయొచ్చు. ఏది చేసినా సరే మీ లోకల్లో మాత్రమే మీకు ఆ డేటా కనబడుద్ది, ఆ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్. ఓకే, నాకు ఇలా వద్దన్నా నా ఫ్రేమ్వర్క్, నా బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ కూడా నేను నాకు వచ్చే డేటాని నేను చూపించాలి బయట వాళ్ళకి కూడా అని మీరు అనుకుంటే ఇదే బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ని మీరు డిప్లాయ్ చేయాలి. ఈ డిప్లాయ్ చేయడానికి మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ లైక్ మన పార్ట్ 2లో లాస్ట్ కంటెంట్ ఇదే, లైక్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్లో మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేస్తాం, లైక్ హ్యూరోకో కానీ రెండర్ కానీ వాటిని యూస్ చేసి మన ఈ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ని డిప్లాయ్ చేసి ఆ ఎండ్ పాయింట్ ఇస్తే ఆ డేటాను రిట్రీవ్ చేసేటట్టు మనం చేస్తాం. సో ఇంతవరకు బాగానే అయింది. సో ఇదల్లా మనం ప్రొవైడ్ చేసే ఫ్రేమ్వర్క్స్. సో ఇవన్నీ యూజ్ చేసి ఇదంతా మన ప్లేలిస్ట్లో ఉంటుంది, మన పార్ట్ 3 వరకు. ఇవన్నిటితో పాటు మన ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఎందుకు? ఓకే, ఇంతవరకు మీరు డిప్లాయ్ చేశారు మీ డేటాని, మీ డేటా లైవ్గా వస్తుంది అంటే ఏంటి, మీ డేటాని మీరు లైవ్ సర్వర్ అదే గ్లోబల్ డేటాబేస్లో పెట్టి ఆ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ మీద ఏదైతే లోకల్లో రాశారో దాన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేసి మీరు డిప్లాయ్ చేశారు. సో దట్ మీ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ రన్ అయ్యి మీ లైవ్ సర్వర్లో ఉన్న డేటాని సెక్యూర్గా తీసుకొచ్చి బయటి బ్రౌజర్లో చూపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇది మీరు ఆ చూపించడం కూడా కొంచెం స్టైల్గా చూపిస్తే బాగుంటుంది అనేసి ఈ ఫ్రంట్ ఎండ్ని కనిపెట్టారు, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ గురించి మేము అంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే మా ఛానల్ మీకు ఫస్ట్ ఇంట్రోలోనే చెప్పాము. ఇది ఎందుకంటే మేము మేజర్గా బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీస్ మీద చెప్తాం. అండ్ బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ అని ఎందుకన్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది స్టైలింగ్ పర్పస్, నెక్స్ట్ రౌటింగ్ పర్పస్. మన వెబ్ అప్లికేషన్ ఆప్టిమైజ్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ యూజ్ అవుద్ది. కానీ బ్యాక్ ఎండ్ ఏంటంటే డేటా కరెక్ట్గా రిట్రీవ్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఏదైనా డేటాయే కదా, సో దాన్ని సెక్యూర్గా తీసుకొస్తాం. సో బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇంపార్టెంట్ అని దాని మీద వీడియోస్ క్రియేట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఫ్రంట్ ఎండ్ మీద కొంచెం టైం తీసుకొని చేస్తాం. సో ఈ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇంతవరకు మీకు డేటా వచ్చింది. సో ఈ డేటాని జస్ట్ మీరు మీ కంప్యూటర్లో ఆర్ మీ సిస్టంలో చూడాలనుకుంటే అది ఓకే, వెల్ అండ్ గుడ్. అది అది కూడా మీ లోకల్ ఫుల్ స్టాక్లోకి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చేశారు, అది మీకు మాత్రమే కనబడుద్ది. సో మీ అప్లికేషన్ అందరికీ కనబడాలి కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ ఎండ్కి ఏం చేసాం, మనం ఇది తీసుకెళ్ళి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేసి ఇక్కడ డిప్లాయ్ చేసాం, అది లైవ్గా అందరికీ అవుతుంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు ఏదో ఒకటి లైక్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ యూస్ చేసి చేస్తే, సో ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, లైక్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేమ్ దీనికి ఎలాగైతే థర్డ్ పార్టీ యూస్ చేశారో సేమ్ దీనికి కూడా అలానే ఓ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఆర్ ఇప్పుడు నార్మల్గా అయితే గిట్హబ్ యాక్షన్స్లో అయిపోద్ది. గిట్హబ్ యాక్షన్స్ యూస్ చేసి డిప్లాయ్ చేశారు అనుకో, గిట్హబే మీకు లైవ్ లింక్ ఇస్తుంది. సో దట్ మీ లైవ్ లింక్ అనేది అందరికీ యాక్సెస్ అవుతుంది. లైక్ ఇప్పుడు గ్లోబల్గా దాన్ని యూస్ చేయొచ్చు. సో ఇది మొత్తం గ్లోబల్ ఫుల్ స్టాక్. సో లోకల్ ఫుల్ స్టాక్ అంటే ఓన్లీ మన సిస్టంలోనే వర్క్ అవుద్ది, నెక్స్ట్ మన అప్లికేషన్స్ అన్నీ మన సిస్టంలోనే ఉంటాయి. అలా కాకుండా మనం దాన్ని గ్లోబల్గా చేయాలనుకుంటే కన్వర్ట్ చేయాలి, దీన్ని కూడా డిప్లాయ్ చేయాలి, దీన్ని కూడా డిప్లాయ్ చేయాలి, దీన్ని కూడా డిప్లాయ్ చేయాలి. మీరు దేని నుండి దేనికైనా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు డిప్లాయిడ్ డేటాబేస్ని తీసుకొచ్చి మన బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్లో యూస్ చేయొచ్చు, ఆర్ డిప్లాయిడ్ బ్యాక్ అండ్ ఎండ్ పాయింట్స్ని తీసుకొచ్చి మన ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్లో యూస్ చేయొచ్చు, ఆర్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రొడక్షన్ అంటే ఇది గ్లోబల్గా మనం చేసే అప్లికేషన్ ఎందుకు ఓ 10 మందికి యూజ్ అవ్వాలనే కదా. సో గ్లోబల్ ఫుల్ స్టాక్ని మ్యాక్సిమం ట్రై చేయండి.
అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ గైస్. ఇంకేమైనా డీటెయిల్గా ఈ ఆర్కిటెక్చర్ గురించి అర్థం కాకపోయినా నెక్స్ట్ ఈ డేటాబేస్లు ఈ ఫ్రేమ్వర్క్లు పెట్టడానికి కారణం ఏంటంటే మేము మా ఫస్ట్ ఇంట్రోడ్ వీడియోలో చెప్పాము, లైక్ మేము యూస్ చేసే 2 డేటాబేస్ అండ్ 3 ఫ్రేమ్వర్క్స్ అని. సో వాటి మీద మేము ట్రై చేస్తాం. నెక్స్ట్ డిప్లాయిడ్ సర్వీస్ అంటే ఈ అప్లికేషన్స్ని మేము డిప్లాయ్ చేసి ఆ లైవ్ లింక్స్ ఎలా వస్తాయి అని కూడా మీకు చెప్తాం. సో ఆఫ్టర్ దట్ మీ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది ఈరోజు టాపిక్ గైస్. దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.